నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జనసేన టీడీపీ కూటమితో కలిసి ఇప్పుడు బీజేపీ పయనించబోతుందా? ఢిల్లీ పెద్దలు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో ఏం తేలబోతుంది? 2014 ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలు 2024లో రిపీట్ అవుతున్నాయా? ఒకవేళ అదే నిజమైతే టీడీపీ ఏ సీట్లు త్యాగం చేయబోతుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శివరామరాజు గారు 2 సార్లు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, అలానే నరసాపురం నియోజకవర్గానికి గత ఎన్నికల్లో ఎంపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేసినటువంటి నాయకులు. సో ఢిల్లీ పరిణామాలపైన సమగ్ర అవగాహన ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేత. ఆయన ఏం చెప్తారో విందాం. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. నమస్తే సార్. శివరామరాజు గారు, ఏంటి ఢిల్లీ టూర్ అనగానే అందరిలో ఒకటి ఆసక్తి ఏంటంటే ఇమీడియట్గా పొత్తు వికసిస్తుంది అనే సంకేతం ఉంది. బట్ వస్తున్నటువంటి వార్తలు బట్టి చూస్తే ఈసారి ఎక్కువ త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఇంకొకటి. సో ఏంటి ఢిల్లీ టూర్ ప్రత్యేకత ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇమీడియట్గా అకస్మాత్తుగా వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా సమీపిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి సిద్ధం అయ్యారు కదా. అదే రీతిలో జనసేన టీడీపీ అలయన్స్ ఖరారై ఇంచుమించు సీట్లు సర్దుబాటు గురించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక అవగాహనకి వచ్చారు. అదే రీతిలో మనకి రాష్ట్రం ఈరోజు అధోగతి పాలై అంధకారంలో ఉంది. కారణం ఈ ప్రభుత్వం వైఫల్యాలతోటి రాష్ట్ర స్థితిగతులన్నీ దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. రానున్న కాలంలో మన ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం ద్వారా ఈరోజు రాష్ట్రం మెరుగు దారిలో పడాలి, అలాగే అభివృద్ధి పదంలోకి ముందుకెళ్ళాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం మనకి అవసరం ఉందండి. ఏదైతే అంటే జనసేన టీడీపీ ఈ పొత్తులోనే సీట్ల సర్దుబాటు ఒక పెద్ద సమస్యగా ఉంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అంటే 40 పైన మాకు సీట్లు కావాలి, 45 కావాలి, 60 సీట్లు కావాలని హరిరామ జోగయ్య గారు లెటర్లు రాశారు ఆల్రెడీ. అసలు ఆ నంబర్ సెటిల్ అయిందా ఏమన్నా? మొరాలెస్ సెటిల్ అయిందండి. ఇది బయట ఇవన్నీ ఆ ఫిగర్లన్నీ ఊహాగానాలు. మన పవన్ సెటిల్ అయ్యి ఉండొచ్చు, ఎంత దగ్గర సెటిల్ అయ్యి ఉండొచ్చు. అది మనకి 13-14లో బాబు గారు ఓపెన్ అవుతారు. అది యాక్చువల్గా మన పవన్ కళ్యాణ్ గారు కూడా జెన్యున్గా థింక్ చేస్తున్నారు. ఎక్కడ ఓటు పోకూడదు, ఖచ్చితంగా 2 ఓటింగ్ పోలరైజేషన్ అయ్యి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఆలోచనతోటి బలాబలాలన్నీ కూడా బేరీ చేసుకుని ఎక్కడ ఏ బలం ఉంది, ఎక్కడ అలయన్స్లో క్యాండిడేట్ల విషయంలో కానీ అన్ని స్థితిగతులన్నీ సమగ్రంగా పరిశీలించి ఒక పక్కా వ్యూహంతో ఒక సీట్ కూడా మనం బీరో అవ్వకూడదని పక్కా వ్యూహంతో వెళ్తున్నారు. కానీ ఎక్కువ కంటెస్ట్ అంతా మీ గోదావరి జిల్లాలోనే ఉంది. ఉభయ గోదావరి జిల్లాలోనే, ఉమ్మడి గోదావరి జిల్లాలో లెక్క తీసుకుంటే ఎక్కువ ప్రభావం జనసేన ప్రభావం అక్కడే ఉంటుంది. అలానే తెలుగుదేశం కూడా కొన్ని సీట్లు త్యాగం చేయడానికి ప్రిపేర్ అవుతుందని సంకేతాలు. అలానే మొన్న దెందులూరు సభ, జగన్మోహన్ రెడ్డి గారి సభ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ ఏమి హోల్డ్ తగ్గలేదనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. నిజమేనా? లేదండి, దెందులూరు సభ అంతా మొబిలైజేషన్ సభ అండి. ప్రజామోదం పూర్తిగా పోగొట్టుకుంది వైఎస్ఆర్ ప్రభుత్వం. అదంతా దారుణంగా మొబిలైజేషన్ అండి. అది దాన్ని మనం బిలీవ్ చేయక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గత ఎలక్షన్ ముందంతా ప్రజల్లో ఉన్నాడు. ఎలక్షన్ అయ్యాక ప్రజల్లోకి రావడానికి ఆయన డేరాలు కట్టుకుని భయపడే పరిస్థితిలో ఉన్నాడు. అంతకుముందు ప్రజల్లో పాదయాత్ర చేసినాడు. ఇప్పుడు కనీసం చెట్లను కూడా వదలలేదు. చెట్ల మీద ఎవరైతే చేసేస్తారు అన్నట్టు చెట్లను కూడా నాశనం చేసేస్తున్నాడు. పర్యావరణం మీద అసలు శ్రద్ధ, ఆసక్తి కూడా లేదు. రాష్ట్ర ప్రయోజనాల మీద అసలు ఆసక్తి లేదు. ఖచ్చితంగా పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందండి. వాళ్ళు ప్రభుత్వాన్ని పూర్తిగా అంటే మీ లెక్క ప్రకారం జనసేన టీడీపీ మధ్య లెక్కలు సెటిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు బీజేపీతో లెక్కలు మొదలవుతున్నాయి అనుకోవచ్చా? ఎన్ని ఎంపీ సీట్లు ఇవ్వచ్చు తెలుగుదేశం పార్టీ? లాస్ట్ టైం ఎంపీ సీట్లు 5 ఇచ్చారండి, ఎమ్మెల్యేలు 12 ఇచ్చారు. ఈసారి నా గెస్సింగ్లో ఎమ్మెల్యేలు ఒక 8 ఉంటాయి, ఎంపీలు 5 ఎంపీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈసారి కూడా క్యాండిడేట్లు కూడా వాళ్ళు కూడా సెలక్షన్ కూడా లాస్ట్ టైం 5 2 గెలిచి 3 ఓడిపోవడం జరిగింది. సెంట్రల్ బీజేపీ కూడా థింక్ చేస్తుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన బీజేపీ ప్రభుత్వం అన్ని పెద్దలందరూ కూడా ఆలోచించి వాళ్ళకు కూడా క్యాండిడేట్లు కూడా ఈసారి కొంచెం మంచి
బలమైన క్యాండిడేట్లే అంటే ఉన్నారు. ఈసారి ఎలక్షన్ చాలా టఫెస్ట్ ఎలక్షన్స్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అనేటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంతే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి బీజేపీ వస్తుందా రాదా అనే అనుమానం నిన్న మొన్నటి వరకు ఉంది. ఇప్పుడు వస్తుంది అనేటువంటి క్లారిటీ వచ్చినప్పుడు బీజేపీ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. 12 లోక్సభ సీట్లు అడుగుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. 5, 6 అంటే గత ఎన్నికల పరిస్థితికి ఇప్పటికీ తేడా ఉంది. లేదండి, గెలిపే జయంగా కూడా 3 పార్టీలు కలిసి పనిచేస్తాయండి. అధిష్టానం కూడా అలాగే థింక్ చేస్తుంది. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఖచ్చితంగా గద్దెనెక్కుతుంది. అదే రీతిలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటానికి ఉమ్మడి ప్రభుత్వంగా జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది. వచ్చే ఎలక్షన్ కూడా అక్కడే కండిషన్స్ అప్లై అంటున్నారు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనేటువంటి మాట ముందే చెప్పడం పైన అభ్యంతరాలు వస్తున్నాయి. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది, ముఖ్యమంత్రి ఎవరైతే ఎలక్షన్స్ తర్వాత డిసైడ్ చేస్తాం అంటున్నారు వాళ్ళు. మీరేమో చంద్రబాబు నాయుడు గారే సీఎం అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారే సీఎం అండి. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మెచ్యూర్డ్గా, జెన్యున్గా, రాయల్గా ఆయన ఆలోచించి ఈసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గద్దె దిగాలి, మన ప్రభుత్వం రావాలి, స్వచ్ఛమైన సమర్థవంతమైన పాలన రావాలి, రాష్ట్రం ముందుకు నడవాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఇప్పటికే బీజేపీ లీడర్స్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే కనీసం 8 లోక్సభ సీట్లు ఇవ్వాలి, అలానే దానికి తగ్గట్టుగా అసెంబ్లీ సీట్లు 12 సీట్లు 15 సీట్లు ఒక లెక్క చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి క్లారిటీ ఉన్నప్పుడు నంబర్ పెంచడానికి ఆస్కారం లేదంటారా? తప్పని పరిస్థితుల్లో పెద్దలు నిర్ణయిస్తారండి. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. అది ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వ అవసరం మనకు ఉందండి ఇప్పుడు. ఎందుకంటే కేంద్రంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు అవసరం ఉందంటే ఖచ్చితంగా రాష్ట్రంలో మొత్తం అప్పుల బాలు చేసేసారు. రాష్ట్రంలో అప్పు పుట్టే పరిస్థితి కూడా రాష్ట్రానికి లేదు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు నడిచే పరిస్థితి లేదు. అట్లాగే ప్రభుత్వం మీద కూడా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం కూడా ఆలోచిస్తుంది. ఒక అండర్స్టాండింగ్ తోటి రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం ఆలోచించడానికి ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తుంది కాబట్టి మా సహకారమే మీకు కావాలి కాబట్టి మీరు తగ్గి ఉండాలి అనేటువంటి సంకేతాలు ఇస్తుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా త్యాగాలు చేయడానికి సిద్ధపడాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ అంచనా ప్రకారం ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే ఏ సీట్లు ఇవ్వచ్చు బీజేపీకి? సీట్ల గురించి నాకు అంత పెద్దగా తెలియదు, అంటే అవగాహన ఉంది కానీ అంత బాబు గారు డిసైడ్ చేస్తారు. బాబు గారు కూడా అలయన్స్ ఉందనుకోండి, పవన్ కళ్యాణ్ గారు పేదరికం లేని సమాజం నిర్మించాలని, బాబు గారి ఆలోచన కూడా పేదరికం పోవాలని విజనరీ తోటి ఉన్నారు. అట్లాగే వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా ఆ రోజు 99, 2003 ఆ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనలు, మంచి విజన్ను అంతా ప్రభుత్వంలో అప్లై చేశారు. ఆ టైంలో నేషనల్ హైవేస్ తీసుకురావటం, మొత్తం సెంట్రల్లో హైవేస్ అన్నీ కూడా అనుసంధానం చేయటం, అలాగే పవర్ సెక్టార్లో కూడా పవర్ గ్రిడ్ అన్నిటిని కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చి గ్రిడ్లన్నిటిని కూడా కలపటం, ఇవన్నీ చేయగలిగారు. మనకి ఇంకా పెండింగ్ ఉన్నది నదుల అనుసంధానం చేయాలి. కానీ ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ చాలా వరకు ఆగిపోయినాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు లోపాయికారిగా సమర్థిస్తున్నా కానీ రాష్ట్రానికి రావాల్సింది ఏవీ రాలేదు. ఇవాళ షర్మిల గారు ఒక లెటర్ రాశారు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా ముందడుగు పడలేదు, అందరం కలిసికట్టుగా పోరాడదాం అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ప్రత్యేక హోదా దగ్గర నుంచి, పోలవరం నిర్మాణం దగ్గర నుంచి, రైల్వే జోన్, వైజాగ్ రైల్వే జోను, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీ, రాజధాని నిర్మాణం, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఉండగా మీరు బీజేపీతో కలిసి జనాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని ఓట్లు అడుగుతారు? ఇప్పుడు మేము బీజేపీ దగ్గరికి, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము ప్రజల్ని కోరేది, మనం రానున్నది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వ సహకారంతో మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు అలయన్స్లో కూడా మనం లాస్ట్ టైము ప్రత్యేక హోదా ఇవ్వలేదని విభేదించి, మనం ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఇబ్బందితోటి ప్రభుత్వం ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజల్లో
ఎన్డీఏ పట్ల కొంచెం బీజేపీ ప్రభుత్వం పట్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా అంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తారని ఇష్యూ కావచ్చు, అట్లాగే మన ఈ పబ్లిక్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారనే భావన ఉంది. విభజన హామీలు కూడా ఏవి నెరవేరలేదు. రైల్వే జోన్ ఒకటి రాలేదు, అట్లాగే ప్రత్యేక హోదా రాలేదు. వీటిపైన ఏం సమాధానం ఇస్తారు? మీరు ఎలా సమాధానం పరుస్తారు ప్రజల్ని? ఇవన్నీ మీరు సంజేసి చెప్పాల్సినటువంటి విషయాలు కూడా బీజేపీలో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తోటి కొంచెం బంధాలు బాగా బలంగా ఉన్నాయి. అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దు అన్నట్టు కోరుతాం. అట్లాగే రైల్వే జోన్ ఇమీడియట్గా చేయమని చెప్పి కోరుతాం. ప్రత్యేక హోదా ఇవ్వమని, ప్రత్యేక హోదా కాని పక్షంలో ప్రత్యేకమైన ప్యాకేజ్ అన్న ఇచ్చి, అట్లాగే రాయలసీమని ప్రత్యేకంగా గుర్తించాలి, ఉత్తరాంధ్రాని ప్రత్యేకంగా గుర్తించాలి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, కోస్టల్ కారిడార్ని బాగా డెవలప్ చేసి ఇండస్ట్రియలైజేషన్ చేయాలి. ఇటువంటి అభివృద్ధికి సంబంధించిన లాస్ట్ టైం ఇవే హామీలు, వీటి అగ్రిమెంట్లు, వీటి మీదే కదా రెండు పార్టీలు కలిసింది. మళ్ళీ ఇప్పుడు ప్రజలు నమ్ముతారంటారా? ఎందుకంటే వైసీపీ కూడా అదే అంశాన్ని పదే పదే తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోడైనటువంటి పరిస్థితిగా మనం చూడాలి. వైసీపీకి అర్హత లేదండి. వైసీపీ మాకు ఒక్క అవకాశం అని చెప్పి కోరి అదే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా మాకు 25కి 25 పార్లమెంటు ఇవ్వండి, కేంద్రంలోని మెడలోంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాము అని అన్నారు. మనకి వాళ్ళు ఒక అవకాశం అనేది ఇచ్చారు. 22 ఎంపీలు ఇచ్చారు. 22 ఎంపీలు ఇచ్చిన తర్వాత ఈయన ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు నిధులు ఇవ్వండి అని కూడా కోరలేదు. ఎంతసేపు ఆయన కేసుల గురించి, బాబాయ్ కేసు, అలాగే వాళ్ళ కుటుంబ కేసులు, తగాదాల నుంచి ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ విధంగానే ప్రయత్నం చేయలేదు. పోలవరాన్ని కూడా గోదావరిలో ముంచేశారు రివర్స్ ట్రెండింగ్ పేరు చెప్పి. పోలవరాన్ని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఫెయిల్యూర్ స్టోరీస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనుకుంటే కూడా ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అనుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవడం వలన ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉంటుందండి. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలై అంధకారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలుగుతారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు తగ్గిపోయినాయి, అట్లాగే మన క్రెడిట్ లిమిట్ కూడా పోయింది, మనకు లోను ఫెసిలిటీ కూడా వచ్చే పరిస్థితి లేదు. అందరూ వలసలు వెళ్ళిపోయే పరిస్థితి, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా దారుణంగా ఫెయిల్ అయినాయి. మా టైంలో మేము ఇన్కమ్ జనరేషన్లో ఇండస్ట్రియలైజేషన్తో పాటు మన అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా అబ్నార్మల్గా బాగా పెరిగింది. ఆక్వాకల్చర్ కావచ్చు, అగ్రికల్చర్లో మన ఈ కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, వీటి వల్ల ఆదాయం బాగా పెరిగింది. ఫార్మర్ కమ్యూనిటీకి పెరిగింది, రాష్ట్రానికి కూడా రెవెన్యూ జనరేషన్ బాగా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 5 ఏళ్ళలోని దారుణంగా. మీ అంచనా ప్రకారం ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండొచ్చు? ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక ముక్కొండపు పోరు అనుకున్నారు, జనసేన టీడీపీ బీజేపీ ఒకటైంది కాబట్టి ద్విముఖ పోరు ఉండేటువంటి అవకాశం ఉంది. గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు? గోదావరి జిల్లాలు రెండు కూడా 34 సీట్లు అండి. మా వెస్ట్ గోదావరి 15, ఈస్ట్ గోదావరి 19. 34 సీట్లు ఏకపక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో కైవసం చేసుకుంటాం. 5 ఎంపీలు, 34 ఎమ్మెల్యేలు కైవసం. కొన్ని చోట్ల ఆల్రెడీ క్యాండిడేట్లు డిసైడ్ అయిపోయారు, ఎవరు వాళ్ళు వర్క్ చేసుకోమని. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే వాళ్ళకి ఆయన చెప్పారు, జనసేన అధినేత ఆయన చెప్పే వాళ్ళకి ఆయన చెప్పారు అన్నారు. అలాంటి పరిస్థితి ఉందా గోదావరి జిల్లాలో? కొన్ని చోట్ల ఉందండి, కొన్ని చోట్ల మేబీ 14-15లో లిస్ట్ ఫైనల్ చేస్తారు కాబట్టి ఆ ఫైనల్ లిస్ట్లో క్లియరెన్స్. 14-15 అంటే ఫిబ్రవరి 14-15 డెడ్ లైన్ ఉందంటారు. అలా ఏం లేదు. ఎలా నోటిఫికేషన్ 16న వచ్చే అవకాశం ఉందని, 16-18 మధ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అలా సమాచారం ఏమైనా ఉందా? లేదండి, అందరూ ఊహాగానమేనండి అది. ఇది అందుకని 15 లోపు అన్నీ క్లియర్ చేసి పెట్టుకోవాలని ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు రేపు ఢిల్లీ పెద్దలతో సమావేశమే ఒక అవగాహనకు వస్తారు. తర్వాత 9, 10, 11లో వీళ్ళు కూడా ఒక ప్లానింగ్ చేసుకుంటారు. తర్వాత పొలిటికల్
ఈ పొత్తు మీద ఎవరే సీట్లు ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు నోటిఫికేషన్కి ముందే అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఓకే, ఈసారి మీరేంటి లాస్ట్ టైం రఘురామకృష్ణరాజు గారి మీద పోటీ చేశారు కదా లోక్సభ సీటు, నరసాపురం లోక్సభ సీటు. రఘురామకృష్ణరాజు గారు మాకు యాక్చువల్గా మిత్రులు, శ్రేయోభిలాషి. కానీ ఆ రోజు సడన్గా ఆయన ఆ పార్టీలోకి వెళ్ళటం, అక్కడేమో మాకు ఇక్కడ సరైన క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేకపోవడంతో బాబు గారు నన్ను ఆ రోజు ఎంపీ కింద పంపించారు. ఆ రోజు మనం ఓడిపోయాం. కానీ రఘురామకృష్ణరాజు గారు గెలిచారు. ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 6 నెలల తర్వాత ప్రశ్నించినందుకు ఆయన చాలా ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎన్నో అధిగమించి ఎదుర్కొని నిలబడ్డారు. ఇప్పుడు మాకు నరసాపురంలో తిరిగి అంటే నరసాపురం క్యాండిడేట్గా ఎవరు ఉంటారు? నరసాపురం రఘురామకృష్ణరాజు గారు ఉంటారండి. బీజేపీ అలయన్స్ ఉండి బీజేపీ పొత్తులో బీజేపీకి ఉంటే ఆయన బీజేపీ క్యాండిడేట్ కింద ఉంటారు. నరసాపురం అంటే బీజేపీకి వెళ్ళిపోద్ది అంటారు. బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందండి. మనకి మనం గత హిస్టరీ చూస్తే 99లో అలయన్స్ కృష్ణరాజు పోటీ పెట్టి గెలిచారు. 2004లో కూడా కృష్ణరాజు గారు ఓడిపోయారు. మళ్ళీ 2009లో పొత్తు లేదు. 2014లో పొత్తులో గంగతాద్రాజు గారు ఎంపీ కింద గెలిచారు. మళ్ళీ మన 19లో మళ్ళీ అలయన్స్ లేదు. ఇప్పుడు 24లో బీజేపీ అలయన్స్లో ఈ పొత్తులో నరసాపురం ఉండే అవకాశం ఉంటుంది. ఉంటే బీజేపీ క్యాండిడేట్ వెస్ట్ గోదావరిలో నరసాపురం బీజేపీకి ఇస్తే ఏలూరు ఎవరికి ఇస్తారు? జనసేనకి ఇస్తారా? టీడీపీ తీసుకుంటుందా? మళ్ళీ మేబీ టీడీపీ ఉంటుందండి. కాకినాడ ఏమన్నా జనసేనకు ఉండొచ్చండి. కాకినాడ జనసేనకి వెళ్తే రాజమండ్రి బీజేపీకి వెళ్ళే అవకాశం కూడా ఉందండి. మరి బీజేపీకి రాజమండ్రి వెళ్తే వైజాగ్ పరిస్థితి ఏంటి? వైజాగ్ కానీ రాజమండ్రి కానీ రెండిట్లో ఏదో అంటే బీజేపీ అడుగుతున్న సీట్లో కూడా అరకు, వైజాగ్, రాజమండ్రి, నరసాపురం, ఈ ఒంగోలు ఇవన్నీ లిస్టులో వస్తున్నట్టుగా ఒక సమాచారం. వీళ్ళు కూడా బీజేపీ అధినాయకత్వం కూడా ఈసారి ప్రిపరేటివ్గానే ఉందండి. ఎంపీ క్యాండిడేట్ల విషయంలో కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల విషయంలో కానీ. అరకులో కూడా వాళ్ళకి మంచి క్యాండిడేట్స్. అరకులో నిజంగా ఆ పట్టు ఉందా? ఎందుకంటే లాస్ట్ టైం తెలుగుదేశం కూడా అరకులో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. ఫెయిల్ అయింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం ట్రైబల్స్ అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితుల్లో ట్రైబల్స్లో దారుణమైన, మాకు ట్రైబల్స్ లాస్ట్ టైం టీడీపీకి ఒక సీట్ కూడా రాలేదు. ట్రైబల్ ఏరియాస్లో అసలు రాలేదు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళలో కూడా రెవల్యూషన్ వచ్చింది. ఈసారి బాగుంటుందండి. సో గోదావరి జిల్లాలో అయితే మీ లెక్క, మీ అంచనా ఆ విధంగా ఉంది. మీరు ఇప్పుడు లోక్సభకు కాకపోతే అసెంబ్లీకి బరిలో దిగుతారా? మళ్ళీ మీ స్థానిక ఉండి నియోజకవర్గం అడిగామండి. ఉండి నియోజకవర్గం గతంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అక్కడి నుంచి, కాబట్టి ఇంకోసారి అడుగుతున్నారు. మొన్న కూడా మీరు అక్కడి నుంచి కంటెస్ట్ చేయాల్సింది, బట్ లోక్సభకి వెళ్ళారు. అవును, కంటెస్ట్లో ఆల్రెడీ 30% మాకు క్యాంపెయిన్ అయిపోయిందండి 2019లో. ఓకే, క్యాండిడేషన్ అప్పుడు 45 days ముందే అనౌన్స్ చేశారు. మనకి క్యాంపెయిన్ కూడా అయిపోయింది. లాస్ట్ మినిట్లో అటు వెళ్ళామండి. ఓకే, ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో అటు రాయలసీమ ప్రధానంగా ఎక్కువ డిస్కషన్ ఎక్కడ జరుగుతుంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ 2 చోట్ల వైసీపీకి హోల్డ్ ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదుపుతున్నారు అంటున్నారు. బీజేపీ ఎంటర్ అయిన తర్వాత ఈ ఈక్వేషన్స్ అన్ని మారడానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, ఓటర్స్ అంతా కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అన్ని సెక్టార్లోనూ కూడా ఫెయిల్ అయింది. మీకు నార్మల్గా మాకు ఉభయ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుంది. ఉత్తరాంధ్రలో కూడా 1-2 సీట్లు తప్ప క్లీన్ స్వీపే చేస్తుంది. అట్లాగే మాకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో కూడా 1-2 సీట్లు తప్ప ఇది కూడా క్లీన్ స్వీప్ చేస్తుంది. అట్లాగే రాయలసీమ 4 డిస్ట్రిక్ట్లోని కూడా ఖచ్చితంగా ఏదో 4-5 సీట్లు తప్ప మిగిలినంతా కూడా క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇప్పుడు షర్మిల ఎంటర్ అయ్యారు కదా, రాయలసీమలో ప్రభావం చూపిస్తారు. అలాగే పాత కాంగ్రెస్ కోటరీ మొత్తాన్ని కూడా గ్రాప్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రభావం ఏమి ఉండదా ఈ ఎలక్షన్స్లో? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికే ఎక్కువ మొగ్గు చూపడానికి ఛాన్సెస్ ఉంటాయంటారు? ఏకపక్షంగానే ఉంటుందండి. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడటానికి టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో ప్రభుత్వం ఏర్పడటానికి పూర్తిగా అవకాశం ఉందండి. ఏకపక్షంగానే ఉంటుందండి. షర్మిల గారు ఇక్కడ తెలంగాణలో ప్రయత్నం చేశారు, కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన ఫాదరు దారిలోనే కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడ పొలిటికల్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఉంటాయనేది చూద్దాం. కొంత ఓట్ బ్యాంక్ని కొంత తీసుకునే అవకాశం. ఎవరు ఓట్ బ్యాంక్? జగన్ గారిదా మీదా? మన ఓట్ బ్యాంక్ ఉండదండి. ఏదైనా ఏ ఓటు బ్యాంక్ ఉన్నది కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కదా. కాంగ్రెస్ ఓట్ బ్యాంకు జగన్కే వెళ్ళింది. తిరిగి కొంత ఓట్ బ్యాంక్ అటు వచ్చే అవకాశం ఉందండి.
థ్యాంక్ యూ శివరామరాజు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది శివరామరాజు గారి అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట బీజేపీ, టీడీపీ, జనసేన ఒక కూటమిగా మారబోతున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. అలానే 14, 15 తారీఖులు డెడ్లైన్గా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మరొక 2-3 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారం రోజుల్లోనే అన్ని అంశాలు ఒక కొలిక్కి వస్తాయి. పాత కథ ప్రకారం చూస్తే బీజేపీకి 5 ఎంపీ సీట్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మారినటువంటి పరిణామాల్లో 1-2 సీట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని శివరామరాజు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.